నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. రాజకీయమా అరాచకమా? నిజం చెప్పాలంటే రాజకీయాల్లో పాపమూ లేదు, అలా అని పుణ్యమూ లేదు. ఎవరికి ఎక్కువ ఎత్తులు తెలిస్తే వాళ్ళదే గెలుపు. ఈ ఆటలో తన మన అనే తేడానే లేదు. ఉన్నది కేవలం అసూయ, ఆ తర్వాత గెలుపు. పైకి ఎదిగే వాడిని కిందకు లాగేయడం, తాను ఎదగడానికి ఎంతమందినైనా నేల మట్టానికి తొక్కేసి తాను మాత్రం అందలం మీద ఎక్కి కూర్చోవడం, అదే రాజకీయ నీడ కాదు, అరాచక క్రీడ. నీతి నియమాలకు తావే లేని ఏకచిత్రాధిపత్యం. తన మాటే చెల్లుబాటు కావాలి, తన ఆలోచనే ఎక్కడైనా ఎప్పుడైనా చివరికి కలలో సైతం రూపుదిద్దుకోవాలనే స్వార్థపర ఆలోచన ఇప్పుడు తాజా రాజకీయాలకు అద్దం పడుతోంది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఈ తరహా పాలన కేవలం హిట్లర్, నాజీర్ల పరిపాలనే గుర్తుకు వస్తుంది. ఇక తాజా పరిణామాల ప్రకారం ఇదే తరహా అవలంబిస్తున్న ప్రస్తుత ప్రజాస్వామ్య పార్టీలు తాజాగా తెర మీదికి వచ్చిన వైనంపై ఓ ప్రత్యేక కథనం. ఇవి రాజకీయాలు. అలనాటి చట్టాలను శాసించే ప్రభువులు, మహారాజులు, చక్రవర్తులైతే ఈనాటి రాజకీయాలను శాసించే గొప్ప గొప్ప మేధావులు, ఆర్థిక శక్తివంతులే ఈనాటి బడా నేతలుగా సమాజంలో చలామణి అవుతున్నారు. బలవంతుడే బలహీనుడిపై స్వారీ చేసిన అనాది కాలపు రాజకీయం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో చక్కర్లు కొడుతుందంటే మీరు నమ్ముతారా? తాజాగా జరుగుతున్న పరిణామాల్లో ఎక్కడికో ఎందుకు 2 తెలుగు రాష్ట్రాల్లో రంగులు మారుతున్న రాజకీయం ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని వికటాట్టహాసం చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని మరింత కూలంకుషంగా పరిశీలిస్తే అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ 2 జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు 2 రాష్ట్రాలను తమ హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మాత్రం జాతీయ పార్టీలపై ముఖం మొత్తేసిందంటూ తల బాదుకుంటున్నారు. మరోవైపు కేంద్రంలో కాంగ్రెస్ పాలన ప్రజలకు రుచించకే మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో బీజేపీకి పగ్గాలు అప్పగించారు. దాంతో ఇప్పటికే తన తీరు మార్చుకోలేని కాంగ్రెస్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక ఆపసోపాలు పడుతోంది. మరోవైపు నేనంటూ ఉన్నాను అని ప్రజలకు గుర్తుండిపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో జయకేతనం ఎగరేసి బీజేపీకి ఝలక్ ఇవ్వాలని కాంగ్రెస్ చేయాలని ప్రయోగమంటూ ఏదీ లేదు. మరోవైపు బీజేపీ మాత్రం ప్రజారంజకమైన కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు రాను కేంద్రంలో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలపై చాప కింద నీరులా ఎదురుదాడికి దిగిందనే వాదనలు ఇటీవల ఓటర్ల మహాశైల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఇక అసలు విషయానికొస్తే తెలంగాణలో బీజేపీ పాత్ర కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉప్పు నిప్పులా రగిలిపోతున్న రాజకీయం ఓ రేంజ్లో తారా స్థాయికి చేరిందనడంలో సందేహం లేదు. తెలంగాణ బీజేపీ బాస్గా ముద్రేసుకుపోయిన బండి సంజయ్ కేవలం రానున్న ఎన్నికల్లో బీజేపీని గద్దెనెక్కించాలనే ఉద్దేశంతోనే అడుగులు వేసినట్లు స్పష్టమవుతోంది. బీఆర్ఎస్లో జరిగిన పొరపాట్లతో పాటు జరగని పొరపాట్లను కూడా ప్రజా కోర్టులో ఆరోపించి బీఆర్ఎస్ ను ముద్దాయిగా నిలబెట్టాలని చేసిన ప్రయోగం చివరకు బెడసి కొట్టినట్టే కనిపిస్తోంది. కేసీఆర్, కేటీఆర్, కవితల కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటూ ప్రజలకు పిలుపునిచ్చిన బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా గొంతు కలిపింది. మరోవైపు 2 పార్టీలు చేస్తున్న ఆరోపణలపై ఎదురుదాడి చేసిన కేసీఆర్ అలసిపోయినట్లే కనిపిస్తూ ఉన్నారు. వీళ్ల అరుపులు, ఆరోపణలకు సరైన సమాధానం చెప్పే ప్రక్రియను ఆయన వారసుడు కేటీఆర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీ పైన, కాంగ్రెస్ పైన తనదంటూ ఓ స్టైల్లో ఎదురుదాడికి దిగారు కేటీఆర్. అంతేకాదు, కుటుంబ పాలన అంటూ మొత్తుకుంటున్న అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్లను ఓ రేంజ్లో ఆటాడుకుంటున్నారు. దాంతో కేటీఆర్ వాగ్దాటికి కాస్త వెనుక ముందైనా 2 పార్టీలు కాస్త వెనక్కు తగ్గాయనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి.
ఓ దశలో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ అంటూ పీక్ స్థాయికి తీసుకువెళ్లిన మీడియా ముందే సైలెంట్ అయిపోవడంతో అటు ప్రజలు ఇటు మీడియా సంస్థల ప్రతినిధులు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మరో మాటగా చెప్పాలంటే హై వోల్టేజ్ ని తలపించిన కేసీఆర్, బండి సంజయ్, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిల మాటల దాడి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ రెండు పార్టీలకు మధ్య వేడి వాతావరణం తగ్గినా కాంగ్రెస్ మాత్రం ఢీ అంటే ఢీ అంటుంది. తెలంగాణలో కేసీఆర్ పై డైరెక్ట్ యుద్ధానికి దిగిన బీజేపీ ఆయుధం బండి సంజయ్ ను మార్చడానికి, ఆ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించడంలోని బీజేపీ ఆంతర్యం ఏంటనేది ఎవరికీ అర్థం కాని గూఢార్థంగా తెలుస్తోంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగరవేయడంతో తెలంగాణలో కాషాయం జెండా ఎగరేయొచ్చనే ఆత్మవిశ్వాసం బీజేపీలో బలంగా పాతుకుపోతుంది. దాంతో ప్రధాన అధికార ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకున్న బీజేపీ కదిపిన పావులను ముందే గమనించిన బీఆర్ఎస్ ఎక్కడికక్కడ చెక్ పెట్టేసినట్లు అంటున్నారు రాజకీయ వర్గాలు. ఇక బీజేపీ పప్పులు ఇక్కడ ఉడికే ప్రసక్తే లేదని అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక అదే కాంగ్రెస్ విషయానికొస్తే తెలంగాణలో కాంగ్రెస్ గాలి బీజేపీ కంటే 15% తక్కువగానే ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన కొన్ని ప్రత్యేక సర్వేలు వెల్లడిస్తూ ఉన్నాయి. మరోవైపు షరా మామూలే అన్న చందాన కాంగ్రెస్ లో అంతర్గత కొమ్ములాటలు కొనసాగుతూ ఉండటంపై ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. మాట కలుపుకున్న పిల్లి మెడలో గంట చందాన ఉంటుంది కాంగ్రెస్ నేతల తీరు. అంతేకాదు వాళ్ల తీరు కూడా తెల్లవారి కన్తల్లికి నీడ చూపించాలి అనే రెండు నాల్కల ధోరణి కాంగ్రెస్ లో పోనంత వరకు అటు తెలంగాణలోని గాని ఇటు ఏపీలో గాని కాలు మోపే ప్రసక్తే లేదంటున్నారు ఓటరు మహాశయులు. ఇక ఏపీ విషయానికొస్తే ఇంచుమించు తెలంగాణ తరహాలోనే ఇక్కడి రాజకీయాలు కనిపిస్తూ ఉన్న అంతరాల్లో ఆచరణల్లో ఆ రాష్ట్రానికంటే ఏపీనే హాట్ టాపిక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిందనడంలో సందేహం లేదు. తెలంగాణలో ఇదే బీజేపీకి కనీసం ఎక్కడో ఒక చోట సాఫ్ట్ కార్నర్ కనిపిస్తోంది. అదే ఏపీ విషయానికొస్తే ఇదే బీజేపీకి కనీసం 1% కంటే తక్కువగానే సాఫ్ట్ కార్నర్ కనిపించే అవకాశాలు కనిపిస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక పదే చెప్పుకున్న స్టోరీ అక్కడికే వస్తుందనేది మరో ముఖ్యమైన ప్రధాన కథాంశం. తెలంగాణలో నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే కథ సడన్ గా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కథలా మారిపోవడానికి అక్కడి నేతల స్థానభ్రంశాలు అనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. అదే ఏపీలో మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. తెలంగాణ విభజన సమయంలో ఏపీని అడ్డదారిలో అడ్డంగా విభజించిన కాంగ్రెస్ పై ఇప్పటికే కాదు ఇక ఎప్పటికీ ఆ పార్టీ అధికారంలోకి రాలేదని ఏపీ రాజకీయ విశ్లేషకులు ఉగ్రరూపమై మండిపోతున్నారు. అదే సమయంలో ఏపీ బీజేపీలో ఎక్కడో కొసమెరుపు లాంటి ఓ కన్సర్న్ ఉందంటున్నారు. అది కూడా ఓట్ల శాతం పెరుగుదల ఎంత మాత్రం కాదు గాని ఏదో ప్రచారంలో పండుగలా కనిపించే జనాన్ని చూసి బీజేపీ మురిసిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే ఇక్కడి అధికార ప్రతిపక్షాలపై చీకటి కన్నేసిందనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆర్థిక నేరాలపై 16 నెలల పాటు జైల్లో ఉన్న జగన్ కు 10 సంవత్సరాలుగా బెయిల్ ఇవ్వడానికి కోర్టు అంగీకరించడంతో ఆయన సీఎంగా ఎన్నికవడం విడ్డూరంగానే ఓటర్లకు అనిపిస్తుందనేది పలువురి అభిప్రాయం. మరోవైపు ఈ కామెంట్ ఇవ్వడం కంటే రాజన్న బిడ్డ అనే సెంటిమెంట్ వర్కౌట్ అవడంతో ఆయన సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టినట్లు పలువురు విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. దాంతో ఆయన ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం తిరోగతి పడుతుందంటూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జనసేన ఇతర వామపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. దాంతో ఆయనకు అండ కోసం కేంద్రంలో ఉన్న బీజేపీకి దగ్గరైనట్లు తెలుస్తోంది. అధికారంలోకి రాకముందు కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదాను తీసుకొస్తానని హామీ ఇచ్చిన జగన్ అదే కేంద్రం వద్ద ఆయనే మెడలు వంచి జీ హుజూర్ అని మెడలు వంచి ప్రధాని మోదీ ముందు సాష్టాంగా పడుతున్నారంటూ వామపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. కాదుకూడదని కేంద్రానికి ఎదురు తిరిగి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడితే పోయేది జగన్ ప్రభుత్వం ఒక్కటే కాదు,
జగన్నే జైలుకు సమర్పణం అయిపోతారనే అభిప్రాయాలు బీజేపీ నేతల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో ఉన్న వైఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా తన పని చేసుకుపోవాలని బీజేపీ పక్కా ప్లాన్ వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం భుజంపై గన్ పెట్టి ప్రతిపక్షాన్ని ఏపీలో లేకుండా చేయడానికి పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. బీజేపీ వేసిన ఈ పక్కా ప్లాన్ లో భాగంగానే చిరకాల మిత్రుడు చంద్రబాబు అరెస్టును కనీసం ఖండించలేకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్ట్ కాదంటూ చెబుతున్న సిఐడి తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ బుకాయిస్తోంది. దాంతో సిఐడి వద్ద ఉన్న సాక్ష్యాధారాలు, ఇన్వెస్టిగేషన్ తీరును సమర్పించాల్సిందిగా సిబిఐ హైకోర్టులు కోరినా ఇంతవరకు సమర్పించలేకపోవడానికి కారణం ఏంటో సిఐడి ఖచ్చితమైన జవాబు ఇవ్వలేకపోతోంది. ఇంత జరుగుతున్న అత్యున్నత న్యాయస్థానంలో కూడా చంద్రబాబుకు బెయిల్పై తుది తీర్పు వెలువరించడంలో జాప్యం జరగడాన్ని ప్రజాస్వామ్యంలోని ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంతకంటే న్యాయం గురించి, చట్టం గురించి ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి పరిస్థితిని అనలైజ్ చేసుకుంటే సీఎం జగన్ మాత్రం చంద్రబాబును అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించారనే ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దాంతో ఈ అక్రమ అరెస్టును ఖండించలేకపోవడంతో బీజేపీపై ఇప్పటికీ పలు అనుమానాలకు తావిస్తోంది. దాంతో తన తండ్రి అరెస్ట్ తర్వాత ఢిల్లీ బాట పట్టిన నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేయించాలనే ప్లాన్ కూడా బీజేపీ చేసిందనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరోవైపు టీడీపీ నేతల్లో పట్టుదల ఏ మేరకు ఉంటుందో పరీక్షించడానికే కేంద్రం చంద్రబాబు అరెస్టుపై స్పందించలేదనేది పలువురి అభిప్రాయం. టీడీపీ నేతల ఆందోళన పెచ్చురిల్లిపోవడంతో మళ్ళా దారికొచ్చిన కేంద్రం లోకేష్తో అమిత్ షా భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఇది కేవలం నష్ట నివారణ చర్యల్లో భాగమనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏపీలో చంద్రబాబు అరెస్టుతో ఇప్పుడు ఏపీతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆందోళనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు అండమాన్లోనూ తెలుగు వాళ్లు ఆందోళన బాట పట్టారు. అయితే వైసీపీ అధ్యక్షుడు ప్రస్తుత ఏపీ సీఎం జగన్ ప్రోద్బలంతోనే ఈ రచ్చంతా రచ్చకెక్కితే కేంద్రంలోని బీజేపీ కామ్గా ఉండటంపై ప్రజల్లో మరింత ఆగ్రహాన్ని రగిలిస్తోంది. దాంతో ఉలిక్కిపడిన బీజేపీ తన తప్పేమీ లేదంటూ ప్రజలకు సర్ది చెప్పే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చంద్రబాబు అరెస్టుతో నెగటివ్నెస్ ను మూటకట్టుకోవడమే తప్ప తమకు ఇసుక రేణువంతైనా లాభం లేదనే అభిప్రాయాలు పలువురు నుంచి బీజేపీ నేతల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. బీజేపీ మనసులోని చంద్రబాబు అరెస్టు ప్రణాళిక వైసీపీ వైపే కొట్టుకుపోతుందనే ఆలోచనతో ఉన్న బీజేపీ తాజా పరిణామాలపై మరమ్మతులు చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బీజేపీ ఇప్పుడు ఆపసోపాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పై ఏమాత్రం కన్సర్న్ లేని ఏపీ వాసులకు బీజేపీపై ఎక్కడో ఏదో కొసమెరుపు కనిపిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు అక్రమ అరెస్టుతో బీజేపీ పాత్ర ఎంత ఉందో ప్రజలు భూతద్దంలో చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ ని పిలిచి అరెస్టు వెనుక తాము లేము అని చెప్పడానికి ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికార పార్టీపై పోరాటం చేస్తే ఆ పోరాటం వలన ప్రజా వ్యతిరేకత చంద్రబాబుకి ప్లస్ అవుతుంది అని వైసీపీకి వ్యతిరేకంగా ఏనాడు మాట్లాడలేదనేది సుస్పష్టం. అధికార వైసీపీలో ఎన్ని తప్పులు జరిగినా ఖండించని బీజేపీ టీడీపీపై పని కట్టుకొని విమర్శలకు దిగిన దాఖలాలు కోకొల్లలుగా ఉన్నాయి. దాంతో ప్రజల్లో బీజేపీపై ఓ రకమైన ఏహ్య భావం, అసహ్యం కలిగినట్లు తెలుస్తోంది. అమరావతి, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు పరిశ్రమ, పోలవరం ప్రాజెక్టు విషయంలో కనీసం స్పందించని బీజేపీ చంద్రబాబు అరెస్ట్ విషయంలో మౌనంగా ఉండటం వైసీపీ చేసిన అఘాయిత్యాన్ని సమర్థించేలా చేసిందనేది పలువురి వాదన. దాంతో ఇంతవరకు బీజేపీతో స్నేహంగా ఉన్న జనసేన బీజేపీని పక్కన పెట్టేసే నిర్ణయాలు త్వరగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే ప్రణాళికలో భాగంగా పొత్తులను కూడా ప్రకటించింది జనసేన. దాంతో బీజేపీ తమతో కలిసి వస్తుందో లేదో తేల్చుకోవాలంటూ పవన్ కళ్యాణ్ అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు జనసేన టీడీపీతో కలిసి పోటీ చేస్తే తమకు వచ్చే లాభ నష్టాలను అంచనా వేస్తున్న బీజేపీని మాత్రం ఏపీ వాసులు అంగీకరించడం లేదనేది తాజాగా నిర్వహించిన పలు ప్రైవేటు సర్వేల్లో వెల్లడైంది. దాంతో టీడీపీ, జనసేనలతో బీజేపీ కలిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందనేది పలువురి అభిప్రాయం.
మరోవైపు ఏపీలో ఇంతవరకు బీజేపీ వల్ల ఏ ఉపయోగమూ లేని కారణంగా రానున్న ఎన్నికల్లో బీజేపీకి కనీసం డిపాజిట్లు దక్కించుకోవడం కోసం విఫల ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రానున్న ఎన్నికల్లో బీజేపీ వైసీపీలు ఒకే తాటి కిందకు వచ్చేశాయని ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. దాంతో బీజేపీ వైసీపీలో ఎవరికి ఓటేసినా రెండో దానికి ఓటేసినట్లే అనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇందులో మరో మతలబు కూడా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు మోడీని వ్యతిరేకించినట్లు దాఖలాలు ఉన్నాయి. అందుకే ఆయన కక్ష కట్టారని చంద్రబాబు కుటుంబ సభ్యులు తెలిపారు. చంద్రబాబుతో కలిసి ఆనాడు వివిధ పార్టీల వర్గాల వారు వ్యతిరేకిస్తే వాళ్లతో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా మోదీ నిర్ణయాలను వ్యతిరేకించినట్లు దాఖలాలు ఉన్నాయి. అయితే లోకల్ కాబట్టే చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం మోదీ చేశారనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతూ ఉన్నాయి. అమెరికా కూడా మోదీ చర్యలను ఖండించిన నేపథ్యంలో అమెరికాతో మాత్రం మైత్రిని కొనసాగిస్తున్న మోదీ సర్కార్ రాజనీతిని ఇప్పటి ప్రజాభిష్టం మాత్రం అంచనాలు వేస్తోంది. ఇక ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతోనే అటు వైసీపీతో పాటు ఇటు బీజేపీ కూడా చెయ్యి కాల్చుకోవడంతో లోకేష్ అరెస్టుకు మోదీ బ్రేక్ వేసినట్లు విశ్లేషకులు అంచనాలు వేస్తూ ఉన్నారు. కుట్రపూరితంగా కక్షపూరితంగా చంద్రబాబుపై కేసులు పెట్టిన వైసీపీ అలియాస్ బీజేపీ రాజకీయాలలో అదే కుట్ర అదే కక్షతో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని వామపక్షాలతో పాటు దేశ విదేశాల్లోని తెలుగు ప్రజలు డైరెక్ట్ గానే ఆరోపిస్తూ ఉన్నారు. దీనినే మరో మాటగా చెప్పాలంటే చట్టం తమ ఇంట్లో సొంత చుట్టంగా ఆడుకుంటున్న అధికార పార్టీలు దానితో చెలగాటం ఆడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయినా మొదటి నుండి చంద్రబాబు విషయంలో 17A వర్ధిస్తుందని తెలిసి కూడా దానిని చట్టంతో ఆడుకున్నారు. దోష నిర్దోష అని తేల్చడానికి ఆధారాలు వెంటనే సబ్మిట్ చేయాల్సిన సిఐడి కోర్టును ఎందుకు గడువడుగుతోందనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉండదో రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం లేదు అనే స్థితికి సామాన్య ప్రజలు వచ్చేశారు. దాంతో తమను రక్షించడానికి దేవుడు దిగిరాకపోయినా చట్టం ధర్మం తమను రక్షిస్తాయని నమ్ముకున్న సామాన్యుడు అభద్రతా భావానికి లోనైపోతున్నాడు. భారతీయ మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ముసుగు వేస్తే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని సదరు నేతలకు తెలియంది కాదు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ తమకు పాపం కాదంటూ వైసీపీ బీజేపీలో ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్న తరుణంలో తమకు జరుగుపోతున్న నష్టాలను నివారించుకునే పనిలో పడ్డారు నేతలు. ఇంత జరుగుతున్నా ఇది దారుణమని ఖండించలేని బీజేపీ మనోగతం అడ్డదారిలో అందలం ఎక్కాలనే అత్యాశగానే కనిపిస్తోంది. జగన్ భుజంపై గన్ పెట్టి టీడీపీని కాల్చి బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి వేసిన పన్నాగం బెడిసి కొట్టిందనేది సుస్పష్టం. బీజేపీ వైసీపీ ఆడే పావుగా మిగిలిపోయిన టీడీపీకి మంచి రోజులే వస్తాయని ఏపీ వాసులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా రాజకీయాలులా చేయండి, అంతేకాని రాజకీయాలలో చట్టంతో ఆడుకోవద్దు. చట్టాన్ని దుర్వినియోగం చేసి ఎదుట రాజకీయ పార్టీలను దెబ్బతీయాలని చూడకండి. ఇకనైనా మీరు మారకుంటే రేపనే రోజున అదే చట్టం మీ మెడలో పాముగా మారి కాటేస్తుంది. రాజకీయాలలో కుట్ర చేస్తారా, కక్ష సాధిస్తారా, వ్యూహాలు పన్నుతారా చేయండి. కానీ భారతదేశంలో చట్టంతో చెలగాటమాడితే రాజ్యాంగం ప్రకారం జరగదు. చివరికి మీరే నలిగిపోతారు. తస్మాత్ జాగ్రత్త. ఇది ఇవాల్టి 1TV స్పెషల్ స్టోరీ.